హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మారెడ్డి. సో సారీ ఫర్ ద డిలే గైస్. ఎందుకంటే ఇలా ఇంట్రో ఇచ్చి అండ్ మనం బ్లాగ్ పెట్టయితే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ మై హెల్త్ కొంచెం అప్సెట్ ఉండే. సో దానివల్ల అయితే నేను సరిగ్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు. ఐయామ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కంటిన్యూస్‌గా అయితే వ్లాగ్స్ వస్తుంటాయి మీకు. అండ్ ఇవాటి వీడియో వచ్చేసి కమ్మటి కట్టె పొంగలి. ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. రండి చూసేద్దాం. రెసిపీలో మనం చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల టేస్ట్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందనేది ఇక్కడ చూడొచ్చు. సో చిన్న చిన్న మార్పులు ఏంటో కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెసరపప్పు అయితే వేయించుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ ముందు సరిపోతుంది. అండ్ బియ్యం కూడా నేను నానబెట్టేసాను. అండ్ సో ఈ 2 అయితే మనం కావాలంటే ఓన్లీ నానబెట్టచ్చు, లేకపోతే అప్పుడైనా నానబెట్టచ్చు. అండ్ ఇప్పుడు కుక్కర్లోకి మనం నానబెట్టిన బియ్యం, మిరియాలు, జీలకర్ర అయితే వేసేసి ఒక 3-4 విజిల్స్ అయితే మనము కుక్కర్లో పెట్టేసేయాలి. అండ్ వీటితో పాటు సాంబార్కి కూడా మనం కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాము. అండ్ సాంబార్ కోసం అయితే ఇలా నేను వెజ్జీస్ అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాను. టొమాటోస్, ఆనియన్స్, ఎండుమిర్చి 4 అండ్ కొద్దిగా కొత్తిమీర. అండ్ వీటికి కావాల్సిన మసాలాలు అయితే కొరియాండర్ పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూను, పసుపు కొద్దిగా, అండ్ చిల్లీ పౌడర్ 1 స్పూను అండ్ సాల్ట్. దీని స్పెషల్ వీటితో పాటు మనం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇలా టామరిన్ కూడా మనం నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ సైజ్ నిమ్మపండంత టామరిన్ అయితే సరిపోతుంది మనకి. ఇది సాంబార్లో వేసుకోవడానికి అనమాట. అండ్ కందిపప్పు అయితే ఒక 3-4 విజిల్స్. మొత్తం పప్పు అయితే మంచిగా స్మాష్ అయిపోవాలి. అండ్ యాజ్ యూజువల్ పొంగల్ కూడా మనం పెట్టేసాం కదా, అందులో అయితే నేను అసలు ఏం యాడ్ చేయలేదు. రైస్, మిరియాలు అండ్ జీలకర్ర మాత్రం యాడ్ చేసాము. ఎందుకంటే మనం తర్వాత పోపు పెట్టుకున్నప్పుడు మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ దాకా పెట్టేసి ఇలా మంచిగా విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ స్టీమ్ మొత్తం వెళ్ళిన తర్వాత అయితే దించేసుకోవాలి. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఒకసారి మనకి మంచిగా ఉడికిందా లేదా అనేది. ఆల్మోస్ట్ అయితే ఆ క్వాంటిటీకి ఆ విజిల్స్కి అయితే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో నేను పెట్టిన ఒక 4 విజిల్స్కి అయితే కందిపప్పు ఇలా మంచిగా మెత్తగా అయితే స్మాష్ అయిపోయింది. ఒకసారి మనకి స్మాషర్ తీసుకొని మొత్తం ఇలా దగ్గరకు అనేసుకోవాలి. ఇలాగా పప్పు స్మాష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాంబార్కి అయితే పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మన వెజ్జీస్ ఉన్నాయి కదా, ఏవైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ వాటిని కూడా వేసి మంచిగా స్మాష్ అవ్వనివ్వాలి. కొద్దిగా దగ్గర పడ్డాక మనం పప్పు ఏదైతే బాయిల్ చేసుకొని పెట్టుకున్నామో అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకునేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం బయట దొరికే సాంబార్ పౌడర్ యూస్ చేయకుండా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్స్ని యాడ్ చేయడం వల్ల అయితే, లైక్ మసాలా పౌడర్స్ని యాడ్ చేయడం వల్ల అయితే సాంబార్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నెక్స్ట్ పార్ట్స్ కమ్స్ ఇప్పుడు పొంగల్కి అయితే పోపు పెట్టుకుందాము. కడాయి తీసుకొని అందులో కొద్దిగా గీ అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ బదులు గీ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఇదే గీలో మనం సాసవలు అండ్ జీలకర్ర అండ్ కొద్దిగా అల్లం ముక్కలు పేస్ట్ వేయకండి, అల్లం ముక్కలుగా కట్ చేసి వేయండి. తినేటప్పుడు ఇప్పుడు మనకి మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇందులోకి వచ్చేసి కరివేపాకు వేసేసి మొత్తం పోపు అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పోపు అయితే మనం పొంగల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సీక్రెట్ టిప్ ఏంటంటే ఒక 1 స్పూన్ ఆఫ్ రవ్వ యాడ్ చేసుకోండి పొంగల్లోకి. లైక్ అది స్టిక్కీగా లేకుండా మంచిగా ఫ్లేవర్. మళ్ళీ మీకు బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది వేసిన తర్వాత పోపు పెట్టేసి కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఏంటి బాయిల్ చేయకపోయినా పర్లేదనా అంటే, అవును, మంచిగా మనం అందులోనే స్టీమ్ ఉంటుంది కాబట్టి అదే వాటర్లోనే అది మంచిగా కుక్ అయిపోతుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. అండ్ ఇందాక మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి మిక్స్ చేసేసి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మన పొంగల్ రెడీ. అండ్ ఇలా అయితే నేను ప్లేటింగ్ చేసుకున్నాను. కప్లో పొంగల్ అండ్ సాంబార్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది దీనికి. అండ్ మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాలి కదా, చక్రాలు ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అనేసి. అండ్ హియర్ కమ్స్ ద పార్ట్. మనం ఆల్రెడీ మా పిండిని అయితే మిల్లుకెళ్ళి పట్టించుకొని వచ్చాం. ఏవైతే క్వాంటిటీస్ నేను మీకు లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశానో సేమ్ అదే క్వాంటిటీస్తో ఆ పిండి మొత్తం పట్టించుకొచ్చిన తర్వాత ఒక 2-3 కప్స్ ఆఫ్ పిండికి కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడరు అండ్ కొద్దిగా జీరా వేసుకొని, కావాలంటే ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంగువ యాడ్ చేయలేదు.
ఇప్పుడు మా ఇంట్లో ఇంగు ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి. సో, నెక్స్ట్ అయితే ఇలా మొత్తం అంతా ఈ కన్సిస్టెన్సీలో దీన్ని లైక్ చపాతీ పిండిలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికొచ్చేసి చక్రాలు వేయడానికి మన దగ్గర ఉంటాయి కదా! చక్రాలు వేసేవి. అందులోకైతే ఏసుకొని ఇలా అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఆయిల్ ఎగిరే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి. టూ సైడ్స్ అయితే మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేస్తే చక్రాలైతే బావుంటాయి. బయట స్నాక్స్ పెట్టడం కన్నా ఇది చాలా హెల్తీ అండ్ చాలా బెస్ట్ కూడా. ఇంట్లో మనకు నచ్చినట్టు చేసి తింటాము అండ్ చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఖచ్చితంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఉంటాం మరి. బాయ్.